అమరావతిని అడ్డుకునే సైంధవులకు హైకోర్టు వాతలు పెట్టింది. అసంబద్ధమైన, అర్ధరహితమైన, పసలేని, పనికి మాలిన ఆరోపణలతో సీఎం చంద్రబాబు నాయుడు గారికి మసి పూయాలనుకోవడం సాధ్యమా? జగన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారికి మసి పూయాలంటే జగన్ రెడ్డి నువ్వు మరో 10 జన్మలెత్తినా నీకు సాధ్యం కాదు. గంధ సింధూరం రాజమార్గాన పోతుంటే ఎన్ని కుక్కలు మురిగితే మాత్రం ఏమవుతుంది? ఆ విధంగానే చంద్రబాబు గారిపై జగన్ ఎన్ని కుట్రలు చేసి ఎన్ని కేసులు పెట్టినా ఏమవుతుంది? చివరికి న్యాయమే గెలిచింది. అసైన్డ్ భూముల విషయంలో జగన్ రెడ్డి కుట్ర సిద్ధాంతానికి హైకోర్టు ఇచ్చిన తీర్పు వాళ్ళకి చావు దెబ్బని చెప్పాలి. హైకోర్టు అద్భుతమైన తీర్పు ఇవ్వడం అభినందనీయం. నిరాధారమైన ఆరోపణలతో బురద జల్లడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. తాత తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి అదొక్కటే ఆయనకి. చంద్రబాబు వంటి సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడి పైన పసలేని, పనికి మాలిన ఆరోపణలతో ప్రజల దృష్టిని మళ్లించాలనుకోవడం జగన్ రెడ్డి అవివేకం. చంద్రబాబు గారికి వ్యక్తిగతం లేదు, ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అంటూ నిరంతరం శ్రమిస్తున్న మచ్చలేని నాయకుడు ఆయన. చంద్రబాబు ఏ తప్పు చెయ్యనివ్వరు. చంద్రబాబుకి ప్రజలంటే భయం. ఆయన పాలనలో ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. స్వార్థరహిత పాలన ఆయన విధానం. సమాజ అభివృద్ధి ఆయన విధానం. పేదరికం లేని సమాజం ఆయన అభిమతం. ఎన్నడూ అవినీతి మరక అంటని చంద్రబాబు గారికి అవినీతి మరక అంటించి ఆయనను అవినీతి పరుడుగా చిత్రీకరించాలని చూశాడు జగన్ రెడ్డి. అవినీతి పరులు రాజ్యం ఏలినప్పుడు నిజాయితీ పరులకు కష్టాలు తప్పవు. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడు, నయ వంచుకుడు, వెన్నుపోటుదారుడు, కుట్ర రాజకీయ నాయకుడు పాలన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి రాజకీయ నాయకులకు కష్టాలు తప్పవు. అందుకే జగన్ రెడ్డి అవినీతి బురదలో కూరుకుపోయి రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారిని కూడా అవినీతి పరుడుగా చిత్రీకరించాలన్న అక్కసుతో, దుర్బుద్ధితో ఆధారాలు లేని అక్రమ కేసులు పెట్టి న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టాలని చూశాడు. అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించి ఆంధ్రుల ఆత్మవిశ్వాసాన్ని శిఖర సమానంగా నిలపాలని ప్రణాళిక సిద్ధం చేయడం నేరమా? భవిష్యత్ అవసరాలకు ఎదురు కాబోయే సవాళ్లను ఎదుర్కొనే విధంగా అమరావతి రాజధానికి బలమైన పునాదులు వేయడం, ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉజ్వలమైన, విభిన్నమైన, సమ్మిళితమైన, అధునాతనమైన నగరంగా రాజధాని ఉండాలని అద్భుత ప్రణాళికతో రైతులను మెప్పించి వారు కోరిన విధంగా ప్యాకేజీ ఇచ్చి వారికి నష్టం లేకుండా ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా 28,000 మంది రైతులు 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా భూములిచ్చే విధంగా చేసి దేశానికి ఆదర్శంగా నిలవడం చంద్రబాబు చేసిన నేరమా? గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులపై నమోదైన పలు కేసులు, అరెస్టులు, విచారణలు రాజకీయ ఉద్దేశంతో, ప్రతీకారంతో జరిగినట్లు హైకోర్టు తీర్పు ద్వారా వెల్లడైంది. ఇందుకు అమరావతి రాజధాని అసైన్డ్ భూముల కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పే ఉదాహరణని చెప్పాలి. రాజధాని అమరావతి అసైన్డ్ భూముల విషయంలో ఇచ్చిన జీవోపై సిఐడి నమోదు చేసిన కేసు రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి తప్ప మరొకటి కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు నేరపూరిత చర్యలను ఆపాదిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది హైకోర్టు. 2 సంవత్సరాలు రాజకీయాల్లో ఇది చిన్న సమయమే కావచ్చు, కానీ ప్రజల జీవితాల్లో మార్పులు కనిపించాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. ముఖ్యంగా సమాజంలో అత్యధిక సంఖ్య కలిగిన బీసీలు, వారి అభివృద్ధిని నిజంగా కోరుకునే నాయకత్వం ఉండాలి. ఈ 2 సంవత్సరాల్లో ఏపీలో కనిపించిన అతిపెద్ద మార్పు ఇదే. ఒకప్పుడు ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తొచ్చే బీసీలు ఇప్పుడు ప్రభుత్వ విధానాలకు కేంద్ర బిందువుగా మారాయి. బీసీలు బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది అనే ఆలోచనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే ఇది కేవలం సంక్షేమం కాదు, భవిష్యత్తును నిర్ణయించే ప్రయత్నం అవుతుంది. బీసీల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గతంలో బీసీల గురించి పెద్ద పెద్ద మాటలు వినిపించేవి, కానీ ఇప్పుడు బడ్జెట్లో బీసీలకు ప్రాధాన్యం స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి బడ్జెట్లో 39,000 కోట్ల రూపాయలు, రెండో బడ్జెట్లో 47,000 కోట్ల రూపాయలు, మూడో బడ్జెట్లో 51,000 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే బీసీల సంక్షేమానికి ఎంత భారీ స్థాయిలో నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. ఈ నిధులు కేవలం లెక్కలకే పరిమితం కాలేదు. విద్య, ఉపాధి, నైపుణ్యం, రాజకీయ సాధికారత, స్వయం ఉపాధి, ప్రతి రంగము బీసీలకు కొత్త అవకాశాలు సృష్టించేలా ఉపయోగపడుతున్నాయి. పేద కుటుంబానికి చెందిన పిల్లవాడు
ఐఐటి, నీట్, సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని వారి తల్లిదండ్రులు కోరుకుంటారు. ఆ కళ నిజం కావాలంటే నాణ్యమైన విద్య అవసరం. అందుకే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 109 బీసీ గురుకులాలకు తోడు మరో 10 కొత్త గురుకులాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 500 కోట్ల రూపాయలతో ఎంజేపీ గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తోంది. సంవత్సరాలుగా అద్దె భవనాల్లో నడిచిన గురుకులాలకు ఇప్పుడు సొంత గౌరవం దక్కుతోంది. టేకులోడు, సింహాచలం గురుకులాల్లో ఐఐటి, నీట్ ప్రవేశాల కోసం ప్రత్యేక ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఇది గ్రామీణ బీసీ విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలో రాణించే అవకాశం కల్పిస్తోంది. గతంలో నిర్మాణాలు ఆగిపోయిన గుడిబండ, గుడిమల, పులివెందుల, రొద్దం గురుకులాలను మళ్లీ పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇది కేవలం భవనాల నిర్మాణం కాదు, వేలాది కుటుంబాల ఆశలకు రూపం. ఒకప్పుడు ప్రభుత్వ హాస్టల్ అంటే ఇబ్బందులు, తాగునీటి సమస్యలు, మరమ్మతుల కోసం ఎదురుచూపులు గుర్తొచ్చేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. రాష్ట్రంలోని 998 బీసీ హాస్టళ్లలో 85,000 మంది విద్యార్థులకు మెరుగైన వసతి కల్పిస్తున్నారు. 80 కోట్ల రూపాయలతో భవనాల మరమ్మతులు, 16,85,00,000 రూపాయలతో 772 ఆర్ఓ ప్లాంట్లు, సీసీ కెమెరాలు, ఇన్వర్టర్లు, దోమతెరలు, వంట సామాగ్రి, సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం, ఇవన్నీ ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనం. 260 మంది కొత్త కుక్కుల నియామకం, త్వరలో మరో 142 మంది నియామకం, 1291 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఏర్పాటు. ఇవన్నీ విద్యార్థులు ఇంట్లో ఉన్నట్లే ఉండాలనే ఆలోచనకు ప్రతిరూపం. చదువు పూర్తయిన తర్వాత మంచి ఉద్యోగం రావాలని ప్రతి యువకుడు కోరుకుంటాడు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శిక్షణను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ప్రతి ఏటా 100 మంది బీసీ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ కోచింగ్, ఉచిత వసతి, ఉచిత భోజనం కల్పిస్తోంది. కొందరు ఇప్పటికే యూపీఎస్సీ ప్రిలిమ్స్ అర్హత సాధించగా మరికొందరు బ్యాంకులు, ఆర్ఆర్బి, గ్రూప్ 2 వంటి ఉద్యోగాలు సాధించారు. మెగా డిఎస్సికి ఉచిత కోచింగ్ ద్వారా 280 మంది బీసీ యువత ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందడం ఎంతో ప్రోత్సాహకరమైన విషయం. ఇక విశాఖపట్నం, అనంతపురం, తిరుపతిలో ప్రత్యేక బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ కుటుంబాల జీవనాధారం ఎక్కువగా సంప్రదాయ వృత్తులే. కాలానుగుణంగా ఆ వృత్తులకు ఆధునిక పరికరాలు, మార్కెట్ అవకాశాలు లేక చాలామంది వెనకబడ్డారు. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలతో ఆదరణ 3.0 పథకం ద్వారా ఆధునిక పరికరాలు అందించి సంప్రదాయ వృత్తులను లాభదాయకమైన వ్యాపారాలుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పెంపు, నేతన్నలకు ఉచిత విద్యుత్, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్, వడ్డెర్లకు క్వారీలో రాయితీలు, మత్స్యకారులకు నిషేధ కాల భృతి రెట్టింపు, ఇవన్నీ వృత్తి ఆధారిత బీసీల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకొస్తున్నాయి. బీసీలు కేవలం ఓటు బ్యాంక్ కాదు, పాలనలో భాగస్వాములు కావాలనే ఆలోచనలతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్ అమలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 34% రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు చేపట్టింది. చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. బీసీలకు ఆత్మ గౌరవం, సామాజిక రక్షణ కల్పించే బీసీ రక్షణ చట్టాన్ని రూపొందించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇది అమల్లోకి వస్తే దేశంలోనే ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. సంఘటిత శక్తి సమాజ అభివృద్ధికి అవసరం. అందుకే ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవనాలు నిర్మిస్తున్నారు. కర్నూలు, ఏలూరు, నెల్లూరులో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ హాళ్లు కూడా నిర్మిస్తున్నారు. 2 ఏళ్లలో బీసీ కార్పొరేషన్ ద్వారా 1,17,68,000 మంది బీసీలకు 32,533 కోట్ల రూపాయలకు పైగా ప్రయోజనాలు అందాయి. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 19,429 కోట్ల రూపాయలకు పైగా సహాయం అందింది. ఈ సంఖ్యలు కేవలం గణాంకాలు కావు, లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన వాస్తవాలు. నమ్మకం ఎందుకు పెరిగింది? ప్రజలు మాటలు కాదు, పనులు చూస్తారు. బడ్జెట్లో భారీ నిధులు, కొత్త గురుకులాలు, శాశ్వత భవనాలు, ఉచిత కోచింగ్, హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు, ఆదరణ 3.0, రాజకీయ రిజర్వేషన్లు, సంప్రదాయ వృత్తులకు ఆధునిక బలం, బీసీ రక్షణ చట్టం, ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటర్లుగా కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా చూస్తోందనే భావన బలపడుతోంది. 2 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా కార్యరూపం దాలుస్తున్నాయి. బీసీ పిల్లలకు నాణ్యమైన విద్య,
యువతకు ఉద్యోగ అవకాశాలు, సంప్రదాయ వృత్తులకు ఆధునిక సాంకేతికత, రాజకీయాల్లో ప్రాధాన్యం, సామాజిక గౌరవం ఇవన్నీ కలిసి ఒక కొత్త దిశను చూపిస్తున్నాయి. ఇంకా ప్రయాణం పూర్తి కాలేదు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కానీ మొదటి 2 ఏళ్లలో కనిపించిన దిశ మాత్రం స్పష్టంగా ఒక సందేశాన్ని ఇస్తోంది. బీసీల అభ్యున్నతి అంటేనే రాష్ట్ర అభివృద్ధి అనే ఆలోచనతో ముందుకు సాగుతున్న ఈ ప్రయాణంపై ప్రజల్లో ఓ కొత్త నమ్మకం ఏర్పడింది. అందుకే ఈ 2 ఏళ్లను చాలా మంది ఒక మాటలో చెప్తున్నారు: 2 ఏళ్ల నమ్మకం బీసీల భవిష్యత్తుకు బంగారు బాట.